తెలిసిన వాళ్ళ ఎంగేజ్మెంట్ ఉంటే కాళహస్తి దాకెళ్తే ఫంక్షన్ లో నాన్ వెజ్ పెడతారంట. చల్లగా జ్యూస్ ఇచ్చినారా తాగేస్తే. తిరుపతి, నెల్లూరు, కాళహస్తిలో ఫంక్షన్లు అంటే క్యాటరింగ్ రాఘవేంద్ర క్యాటరింగ్ వాళ్ళే ఉంటారు. నాన్ వెజ్ ఫంక్షన్ మన లాంటి వాళ్ళు ఆగతామా, ఫుల్ గా తినేద్దామని ప్రిపేర్ అయిపోయా. స్వీట్లు సలాడ్లు అన్ని ఒక ప్లేట్ లోకి వేసుకున్నా వచ్చేస్తే తినేదానికి. పైనాపిల్ జిలేబీ బ్రెడ్ హల్వా అయితే క్యాక్ ఉందండి. ప్లేట్ లో ఉండేవంతా నీట్ గా తినేసా. వడ సెట్ దోశ వేసుకునే, కోడి కూర మటన్ కూర ఒక గింట వేసుకున్నా వచ్చేస్తే ఆ దోశని ఎత్తుకొని అటుపక్క ఇటుపక్క బాగా పొల్లిచ్చి బాగా నానబెట్టి ఒకే ఒక ఏట్లోకి వేసానండి పొట్లోకే. ఒక దోశ ఆడ సరిపోతుందా, మటన్ కూర బల్లెని వచ్చేసిందా, అందుకని చెప్పేసి రెండోసారి కూడా మటన్ కూర వేసుకున్నా ఇంకో దోశ వేసుకొని వచ్చేస్తే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ లో ఇంకో స్పెషాలిటీ ఏంటో తెలుసా, బగబగమంటే కట్లు పొయ్యి మీద చేసిన చికెన్ బిర్యానీ అలానే మటన్ బిర్యానీ కూడా పెడుతున్నారండి. కార్తీక మాసం వస్తుంది కదా, ఎంత మంది నాన్ వెజ్ తినరో ఈ నెల రోజులు ఒక్కసారి కమెంట్ చేయండి. ఈ బిర్యానీలోకి నంచుకొని తినేదానికి వచ్చేసి ప్రాన్స్ ఫ్రై, చికెన్ కబాబ్, ఎగ్ సెమీ గ్రేవీ చేసినారు. మటన్ బిర్యానీలోకి ఆ గోంగూర వేసుకొని ఆ చికెన్ కబాబ్ ముక్కేసుకొని నంచుకొని తింటా ఉంటే సరిగ్గుది. చికెన్ బిర్యానీలోకి ప్రాన్స్ ఫ్రై వేసుకొని బాగా నంచుకొని తింటే పెద్ద దబ్బర్ నిండా చేపల కూర కూడా పెట్టినారు. బాగా నెయ్యి పోసిన రాగి సంగటి ముద్ద పైన చేపల కూర ఇంకా బాగా పోసుకొని పురుపురుగా కలుపుకొని తింటా ఉంటే వాళ్ళే ఉంటది. రాఘవేంద్ర క్యాటరింగ్ రఘునాయుడు గారు ఎందుకు ఇంత ఫేమస్ తెలుసా, 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందండి ఈ ఫీల్డ్ లో. ఇంట్లో ఫంక్షన్ ఎంత పద్ధతైనా సరే, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా వీళ్ళు చేసినంత బాగా ఇంకెవ్వరూ చేయలేరండి. ఫుడ్ టేస్ట్ సూపర్.